ఓకే, మనమైతే ఇంటికి వెళ్ళబోతున్నాము ఈరోజు. అండ్ ఇవాళ సాటర్డే. అండ్ యాక్చువల్గా ఫస్ట్ మేము సండే వెళ్దాం అనుకున్నాం, కానీ సండే వెళ్ళకపోవడానికి అయితే రీజన్ ఉంది. ఓకే, హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. హోమ్ అండ్ ఇంటికి వెళ్ళే వ్లాగ్ అని చెప్పొచ్చు. అండ్ ఇవాళ అయితే మనం ఇంటికి వెళ్ళబోతున్నాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి మనకి 3:30 అవుతుంది. 3:30కి ఎందుకు లేసినాం అంటే నార్మల్గానైతే మనకి ఇప్పుడు మనకు 5:30కి బస్ ఉందండి. సో ఇప్పుడు మేము ఏం చేద్దాం అనుకుంటామంటే కొంచెం క్లీన్ చేసేద్దాం. ఆల్రెడీ నిన్న నైటే క్లీన్ చేసేసినాం, అంతా దదిరి పెట్టేసుకున్న తర్వాత క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాతనే పడుకున్నాము. బట్ ఇంకా కొంచెం ముందు వర్క్ చేసేది. సో ఆ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మంచిగా ఫ్రెష్ అయిపోయి మనకి 5:30 కాబట్టి మనకి ఇక్కడ నుంచి ఒక 35 మినిట్స్ అట్లా 40 మినిట్స్ అట్లా పడుతుంది అనుకోండి. సో మనం కొంచెం 4:30కి వెళ్ళిపోతే అయిపోతుంది అని చెప్పేసి ఒక 1 అవర్ ముందే లేసినాం అనుకున్నాం. మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి మంచిగా టీ కాఫీ తాగిద్దాం అనుకుంటున్నాము. సో ఫ్రెష్ అయిన తర్వాత కలుద్దాం, ఓకేనా? అండ్ ఇప్పుడైతే వర్క్ అంతా ఏం చూపించట్లేదండి. మనం ఇవాళ మన బ్లాగ్లో మొత్తం ఇంటి దగ్గర బ్లాగ్ వస్తుంది అన్నట్టు. సో మనం ఇక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. 4 బ్యాగ్స్ ఉన్నాయి అన్నట్టు. సో దాంట్లో కంప్లీట్గా ఒక బ్యాగ్ అయితే అంటే షాపింగ్ అని చెప్పేసి చేసినాం కదా. సో దానికోసం సపరేట్గా బ్యాగ్ పెట్టేసినాం అన్నట్టు. అది కాకుండా ఇంకా కొన్ని ఇంటి దగ్గర పెట్టి రావాల్సినవి ఉన్నాయి అన్నట్టు. సో అన్ని మిక్స్డ్గా ప్యాక్ చేసేసినాం అన్నట్టు. సో ఎందుకు అని అంటే ఇప్పుడు మేము ఇవాళ సేమ్ యాజ్ యూజువల్ స్లీపర్లోనే వెళ్ళబోతున్నాము. ఎందుకంటే మేము మా విలేజ్కి ఉండే బస్సెస్లో అన్ని సీట్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి అన్నట్టు. సో అది మనకి ఇక డిసడ్వాంటేజ్ అయింది అన్నట్టు ఈ టైంకి అయితే. కాబట్టి మనము స్లీపర్లో అయితే వెళ్ళబోతున్నాము. మనం మార్నింగ్ ఇప్పుడు 5:30కి అయితే బస్సు స్టార్ట్ అవుతుందంటే 11కి మనం మంచిర్యాలలో ఉంటాము అన్నట్టు. సో అక్కడి నుంచి అక్క బావ వస్తారా లేకపోతే మావయ్య వస్తారా అని చెప్పేసి ఇంకా తెలియదు. సో అంటే అక్క బావ అయినా రావచ్చు లేకపోతే మావయ్య అయినా రావచ్చు, ఇద్దరిట్లో ఎవరైనా రావచ్చు. సో మనం దగ్గరికి వెళ్ళిన తర్వాత కాల్ చేసేద్దాము. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్రెష్ చేస్తాం, ఓకేనా? లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. ఓకే గాయస్, మేమైతే ఇప్పుడు మంచిగా ఫ్రెష్ అయిపోయి వచ్చేసినాం, మంచిగా స్నానం చేసేసినాం. ఇంత పొద్దున స్నానం చేసి ఎన్ని రోజులు అవుతుందో. ఓకే, 3:30కి 4:30కి స్నానాలు అవి ఏదైనా పూజలు అవి ఉన్నప్పుడు మాత్రం చేసినాం. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం కదా, ఇక మంచిగా ఫ్రెష్ అయితే అయిపోయినాము. సో ఇప్పుడు కాఫీ టైం. టీ తాగుదామంటే చిన్న టీ వద్దన్నది, కాఫీ తాగుదామన్నది. సో మనం ఇంకా టీ తాగద్దు. ఎవరు చెప్పారు? నేను ఈరోజు వెళ్ళేటప్పుడు నాకు తెలిసి ఘోరంగా పడుకుంటా వచ్చి నేనైతే. పడుకోవాలి, పడుకుంటే కొంచెం బెటర్ అనిపిస్తుంది నాకు కూడా. నిద్ర రాకపోతే ఏదైనా మూవీ చూద్దామా? మూవీ చూస్తే ఖచ్చితంగా నిద్ర వస్తుంది. సగంలోనే వస్తుంది నాకు. ఓకే గైస్, మనమైతే రెడీ అయిపోయినాం. ఇప్పుడైతే వెళ్ళిపోవాలి. అండ్ లగేజ్ అంతా కూడా రెడీ ఉంది. క్యాబ్ అయితే బుక్ చేసేసుకున్నాం, వస్తుంది. సో కొంచెం నిద్ర వస్తుంది, ఇక స్టార్ట్ అయింది. ఇప్పుడు కొంచెం నిద్రపోనీకి ట్రై చేస్తాను బస్లో అయితే. ఓకే, ఇప్పుడు లగేజ్ అంతా బయట పెట్టేద్దాం. ఓకే, గుడ్ మార్నింగ్ గైస్. 3 బ్యాగులు. కాదు ఇటు నాకు డౌటు, ఇంత పొద్దున నేను అసలు జనాలే ఉండరు అనుకున్నా. నన్ను దన్నేసి జనాలే ఉండరు అనుకున్నా. కరెక్ట్గా నిద్రపోలేదు, అందుకే ఇప్పుడు పడుకోవాలి. యాక్చువల్గా మధ్య అయితే ఆల్రెడీ పడుకుంది, నేను పడుకుంటా. టైం వచ్చేసి 7 అవుతుంది.
ఓకే గాయ్స్ మేమైతే రీచ్ అయిపోయినాం. యాక్చువల్‌గా 11:30కి రీచ్ అయ్యేదుండే. బట్ ఇక 12 అయిపోయింది. కొంచెం లేట్ అయిపోయిందని. ఇంకొకటి ఏంటంటే చాలా ఎండలు కొట్టినాయండి. కొంచెం సగం నిద్ర అయిపోయింది ఇద్దరికీ. అండ్ చిన్ని అయితే ఆల్మోస్ట్ అసలు పడుకోనే లేదు. నేను మంచిగానే పడుకున్నా కానీ చిన్ని అయితే పడుకోలేదు. అండ్ మమ్మల్ని పికప్ చేసుకోవడానికైతే బావ వచ్చేసిర్రు మనకి మంచిర్యాలకి. అక్కడి నుంచి ఇక వెహికల్ తీసేసుకొని ఇంటికైతే వచ్చేసినాము. మధ్యలో కొంచెం కూల్ డ్రింక్స్ అయితే తాగినాం. చాలా వేడైంది కదా! సో, కూల్ డ్రింక్స్ తాగేసి అండ్ కొంచెం బొటిక్ దగ్గర వర్క్ ఉంటే ఆ వర్క్ చేసేసుకొని ఇంటికైతే వచ్చేసినాము. ఇంటికొచ్చేసిన తర్వాత నేనైతే కొంచెం ఫ్రెష్ అయిపోయి అన్నీ లోపల పెట్టేసి అయితే పడుకున్నాను. చిన్ని కాసేపు అయిన తర్వాత కొంచెం లేట్‌గా పడుకుంది. అండ్ అదే రోజు ఈవినింగ్ మనము బతుకమ్మ అయితే ఆడడానికి వెళ్ళిపోయినామండి. సో, అదైతే వ్లాగ్ తీయలేకపోయినాం. వ్లాగ్‌లో పెట్టలేకపోయినాం యాక్చువల్లీ. ఒకవేళ వీలైతే ఈరోజు పెట్టడానికైతే ట్రై చేస్తాం మాక్సిమము. అండ్ నిన్న అసలు అంత గుర్తు కూడా లేకుండే మాకు. పెడదాం అనుకున్నా కానీ మర్చిపోయినాం అన్నట్టు. సో, ఇవాళ మాక్సిమం క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితోనే కంప్లీట్ చేసేస్తున్నామండి. అండ్ రేపటి వ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాం. ఓకే. స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్తీ. బాయ్.